హలో ఆల్ వెల్కమ్ టు ఉచిత కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో ద బ్లాగ్. సో మన ఛానల్లో సజెషన్ వీడియోస్ చాలా డేస్ అయింది కదా. సో ఇప్పుడు ఒక హర్రర్ ఫిలిం చూసాను అనమాట. సో రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ హర్రర్ ఫిలిం. సో చూడంగా సజెషన్ ఇవ్వాలనిపించింది. సో ఆ సినిమా ఏంటిది, ఆ సినిమా పేరేంది, ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అనేది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్కి అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో మూవీ బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్ ఒక విలేజ్ లో స్కూల్ టీచర్ సస్పెషల్ గా చనిపోతుంది అనమాట. ఆమె చనిపోయిన దగ్గర నుంచి విలేజ్ లో కొన్ని అన్ఈవెంట్ఫుల్ మూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ విలేజ్ లో ఏం జరుగుతుంది, ఆ టీచర్ ని చనిపోయింది ఎవరు అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే సినిమా ఫస్ట్ 40 minutes ఆ స్టోరీ డెవలప్మెంట్ కోసం, క్యారెక్టరైజేషన్ కోసం అలా వెళ్తుంటది అనమాట. ఫస్ట్ 40 minutes ఏముండదు, ఏమనిపించదు మీకు అయితే. ఇంకా 40 minutes దగ్గర నుంచి ఎవ్రీ 2 and 3 minutes కి మీకు మంచి హర్రర్ మూమెంట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. అసలు టిల్ ప్రీ క్లైమాక్స్ వరకు ఎవ్రీ 2-3 minutes మీకు హర్రర్ మూమెంట్స్ వస్తూనే ఉంటాయి. మీరు భయపడుతూ ఉంటారు, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది ఫిలిం అయితే. అసలు ఏం జరుగుతుంది విలేజ్ లో, ఇలాంతా చేస్తుంది ఎవరు, అసలు ఏమవుతుంది అనే డౌట్ మనకి మైండ్ లో రన్ అవుతుంది అనమాట. అండ్ హర్రర్ మూమెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు అనమాట. అంటే నిజంగా ఒక లైక్ హర్రర్ ఫిలిమ్స్ లో ఎలాంటి మూమెంట్స్ యూజ్ చేయాలో అలాంటి మూమెంట్స్ పర్ఫెక్ట్ వేలో ప్రజెంట్ చేశారు అనిపించింది నాకైతే. అండ్ సినిమా చాలా కంట్రీస్ లో బ్యాన్ అయిపోయింది అనమాట. దానికి రీజన్ బ్రూటాలిటీ అనమాట సినిమాలో. అండ్ చిల్డ్రన్స్ తో బ్రూటాలిటీ చేయించారు ఈ సినిమాలో. సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం చూడడానికి ఇబ్బంది పడుతున్నాం అనమాట. ఎవరైతే వీక్ హార్ట్ పర్సన్స్ ఉంటారో, కిడ్స్ ఉంటారో ఈ సినిమా అనేది చాలా దూరంగా ఉంచండి. అండ్ చాలా బ్రూటల్ సీన్స్ ఉంటాయి, చూడలేము అనమాట. అది కూడా పిల్లలు చేస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అనమాట, లోపల చూడాలనిపించదు కొన్ని సీన్స్ అయితే అలా ఉంటాయి అనమాట సినిమాలో. సో ఎవరైతే వీక్ హార్ట్ పర్సన్స్ సినిమా అయితే అసలు చూడకండి. అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది. డాట్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు, చాలా బాగుండే డాట్స్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ టూ కూడా చాలా రియలిస్టిక్, చాలా నేచర్ వేరే ప్రజెంట్ చేస్తారు సినిమాటోగ్రఫీని అయితే. లైక్ మనము మన మూమెంట్ లో ఉండి మన చుట్టూ జరుగుతున్న స్టోరీ లాగా అనిపిస్తుంది మనకైతే. అండ్ బీజం కూడా అంత లౌడ్ గా అనిపించదు, కాబట్టి బీజం ఇస్ టూ కూడా చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తాను, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అయితే బీజం అయితే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా తో పర్ఫార్మెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ఫ్యాబ్లెస్. మెయిన్లీ 2 kids ఉంటారు, వాళ్ళైతే ఇచ్చి పడేశారు. అయితే వాళ్ళ యాక్టింగ్ అయితే వాళ్ళని చూస్తే మనం భయం వేస్తుంది అనమాట. అలాంటి పీక్ లెవెల్ యాక్టింగ్ చేశారు అనమాట వాళ్ళైతే. సో నాకు ఈ సినిమాలో నాకు నచ్చని థింగ్ ఏంటంటే క్లైమాక్స్. సో క్లైమాక్స్ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది అనమాట. సినిమాని అంత లేపి క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం సిల్లీగా ఎండ్ చేశారు అన్న ఫీల్ వచ్చింది నాకైతే. కాకపోతే పార్ట్ 2 అని అనౌన్స్ చేశారు. మేబీ పార్ట్ 2లో క్లైమాక్స్ ఇంకా బాగుంటుందేమో. లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఇది ఈ సినిమా గురించి అయితే. సినిమా పేరు వచ్చేసి, మూవీ నేమ్ వక్త్ మక్రీబ్. ఇది స్పెల్లింగ్ కరెక్ట్గా నాకు తెలియదు. సో ఇండోనేషియా ఫిలిం ఇదైతే ఇంగ్లీష్ డబ్ల్యూహెచ్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఓన్లీ ఇండోనేషియా లాంగ్వేజ్లో ఉంది, తెలుగులో అవైలబుల్ అయితే లేదు. నేను స్ట్రీమింగ్లో కూడా ఎక్కలేదు. సో ట్రై టు ఇన్ గ్లోబల్ ఆర్ టెలిగ్రామ్లో ట్రై చేయండి, లేకపోతే కింద లింక్, ఒక ఛానల్ లింక్ పెడతాను. సో అందులో ట్రై చేయండి. యూ కెన్ ఫైండ్ ది లింక్ అండ్ డౌన్లోడ్. అండ్ సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.